కష్టపడుతున్నాం, 2 గ్యారెంటీ అమలు చేస్తున్నాం, మరో 2 త్వరలో ప్రారంభిస్తాం, లోక్సభ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాం, తెలంగాణ నుంచి ఎంపీగా పోటీ చేయండి, సోనియా గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి రిక్వెస్ట్, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి భేటీ, పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొంగులేటి, రాంచీ న్యాయయాత్రలో రాహుల్తో మీట్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్తోనూ సమావేశం. చూడండి, ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చే దిశగా సమిష్టిగా కృషి చేస్తున్నాం, ఇప్పటికే 2 గ్యారెంటీలు అమలు చేశాం, త్వరలో మరో 2కి శ్రీకారం చుడుతున్నాం అని సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీని కలిసి వివరించారట. సో ఆమెను ఖమ్మం నుంచి పోటీ చేయడానికి ఈరోజు ఆహ్వానిస్తున్నాం, దయచేసి మీరు ఒప్పుకోండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. దీని వెనకాల అసలు కోణాన్ని మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా. అయితే రానున్న రోజుల్లో మనం ఈరోజు పార్లమెంట్ ఎన్నికలకు ఈరోజు దేశం సర్వత్రా సిద్ధమైన విషయం కూడా గమనించాలి మిత్రులారా. అయితే పూర్తిగా యూపీ నుంచి సోనియా గాంధీ రాయ్బరేల్ నుంచి ఈరోజు ఆమె ప్రాతినిధ్యం వహిస్తూ ఉంది ఎంపీగా. అయితే గతంలో అమేథీ నుంచి రాహుల్ గాంధీ ఉండే వాస్తవంగా. అయితే ఇక్కడ విషయం ఏంటంటే గతంలో మళ్ళీ 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఓడిపోవడం జరిగింది వాస్తవంగా. సో అయితే అప్పుడు రాయ్బరేల్ నుంచి సోనియా గాంధీ మళ్ళీ ప్రాతినిధ్యం వహించడం జరిగింది. ప్రస్తుతం ఏం జరుగుతుంది అంటే యూపీలో 80 ఎంపీ సీట్లు ఉన్నాయండి, దీనిలో 75 ఎంపీ సీట్లు బీజేపీ గెలవబోతుంది. ఇది రాసి పెట్టుకోండి, మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. బీజేపీ 75 ఎంపీ సీట్లు బీజేపీ గెలవబోతోంది. సో అందుకే ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారు అంటే ఈ 75 ఎంపీ సీట్లలో రాయ్బరేలి కూడా ఒకటి అనే విషయం కూడా గుర్తుపెట్టుకోండి. రాయ్బరేలిలో సోనియా గాంధీ ఓడిపోబోతుంది. ఇది ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఇదే నిజం, రాసి పెట్టుకోండి. నిజంగా కూడా రాయ్బరేలీలో సోనియా గాంధీ 2024 ఏప్రిల్ మేలో జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోబోతుంది. సో అందుకే కాంగ్రెస్ హైకమాండ్ ఏం చేస్తుందంటే వాళ్ళకు ఉన్నటువంటి సేఫ్ జోన్ ఓవరాల్ దేశంలోనే సోనియా గాంధీకి పెద్ద ఎత్తున సేఫ్ జోన్గా ఉన్న ప్లేస్ ఒకటి ఖమ్మం అని చెప్పేసి తెలుస్తుంది, ఖమ్మం ఆర్ నల్గొండ. సో ఎక్కువగా కూడా ఖమ్మమే ముఖ్యంగా చెప్పాలంటే. సో ఇక్కడ నుంచి పోటీ చేసే విధంగా ఇటు రేవంత్ రెడ్డిని, ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని, మల్లు బట్టి విక్రమార్క ఈ ముగ్గురిని కూడా ఈరోజు పిలిపించుకొని మాట్లాడుతూ ఉన్నారు. కానీ బయటికి చెప్పే విషయాలేమో ఇవి. కానీ సోనియా గాంధీ ఇక్కడ ఖమ్మం నుంచి పోటీ చేయడానికి సిద్ధమైపోయింది. ఎందుకు సిద్ధమైపోయింది అంటే రాయ్బరేల్ నుంచి సోనియా గాంధీ ఓడిపోబోతుంది కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి ఒక సేఫ్ జోన్ ఖమ్మం కాబట్టి ఖమ్మం నుంచి పోటీ చేయడానికి సిద్ధమై వీళ్ళ యొక్క వ్యూస్ని వీళ్ళ ద్వారా రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మరి మల్లుబట్టి విక్రమార్క ద్వారా ఈరోజు ప్రజల్లోకి మేము ఆహ్వానిస్తున్నాం, తెలంగాణ కాంగ్రెస్ సోనియా గాంధీని ఆహ్వానిస్తుంది అనేటువంటి ఒక నరేషన్ బిల్డ్ చేస్తూ మొత్తానికైతే ఒక పెద్ద ఎత్తున ప్రయత్నం అయితే జరుగుతూ ఉన్న విషయం కూడా మనం గమనించాలి. ఇది చాలామంది కాంగ్రెస్ వాళ్ళకు మింగుడు పడినటువంటి అంశం, కానీ ఇదే వాస్తవం. మీరు కావాలంటే వాళ్ళు చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ సునీల్ కనుగోలు చేసుకున్నటువంటి సర్వేలు చూడండి, అదేవిధంగా మిగతా పార్టీలు బీజేపీకి సంబంధించిన సర్వేలు కూడా ఒక్కసారి తెప్పించుకొని అనలైజ్ చేస్తే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుంది మిత్రులారా. సో ఇది సోనియా గాంధీ ఎందుకు ఈరోజు పెద్ద ఎత్తున ఆమె కాంగ్రెస్ నుంచి రమ్మని ఎందుకు వీళ్ళు అంటున్నారంటే వాళ్ళు రమ్మనట్లేదు, ఇది కాంగ్రెస్ హైకమాండ్ డెసిషన్ ఇది. సో మళ్ళీ ఎందుకంటే గతంలో రాహుల్ గాంధీ ఓడిపోయే కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితులు వచ్చాయి, ఈసారి సోనియా గాంధీ కూడా ఓడిపోతే మరిన్ని గడ్డు పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు ఖమ్మం ఎంచుకున్నారని చెప్పేసి కూడా మనకు తెలుస్తూ ఉంది మిత్రులారా. సో ఇది సోనియా గాంధీ ఖమ్మం రావడానికి అసలు రీజన్.